ఇదేంట్రా బాబు బిర్యానీకి అసలు ఎంత హైప్ ఇచ్చేస్తున్నారు ఏముందనో మరి. అసలు మ్యాటర్ ఏంటంటే ఈరోజు సండే నైట్ కదా అని చెప్పేసి హాస్టల్ మెస్ లోకి అయితే వెళ్తే మాత్రం ఏం లేదు మనం తినాల్సింది అయితే మాత్రం. ఇంకా చాలా మంది మా ఫ్రెండ్స్ అయితే మాత్రం మా హాస్టల్ ఉన్న క్యాంటీన్ లో అయితే బిర్యానీ బాగుంటది అని చెప్పేసి అని అన్నారు. సర్లే ఎలా ఉంటదిలే అని చెప్పేసి టేస్ట్ చేద్దాం అని చెప్పేసి ఒక 2 బాక్సులు అయితే తీసుకుందాం అని చెప్పేసి క్యాంటీన్ కి అయితే వెళ్ళాను. అసలు మా హాస్టల్లో మెస్ అయితే చూడండి అసలు ఎంత ఖాళీగా ఉన్నదో. అసలు చెప్పాలంటే జనాలు అందరూ క్యాంటీన్ కాడే ఉన్నారు తినే వాళ్ళందరూనే. అసలు మా ఓడైతే ఆ బిర్యానీ కోసం 2 గంటల ముందు అయితే ఆర్డర్ చేసి మరి లైన్ లో నుంచున్నాడు మా ఓడు. బిర్యానీలో పీసులు అయితే మాత్రం దట్టంగా అయితే మరి బలంగా గట్టిగానే ఉన్నాయి. పీసులు అయితే మాత్రం సూపర్. క్వాంటిటీ అయితే మాత్రం తక్కువే ఉంది మరి నన్ను అడిగితే మాత్రం. క్వాంటిటీ తక్కువ ఉన్నా కానీ టేస్ట్ ఎలా ఉంటుందా అని చెప్పేసి అనుకున్నాను కానీ ఇంకా సర్లే అయితే మన పార్సిల్ అయితే రెడీ అయిపోయినాయి. ఇంకా మన చేతికి అయితే వచ్చేసినాయి. ఇంకా ఆగలేక రూమ్ కి అయితే టపడపమని పైకి వచ్చేసాను మొత్తానికి. ఇంకా రూమ్ కి అయితే వచ్చేసి మంచిగా సెటప్ అయితే పెట్టేసి సినిమా పెట్టేసుకుని మరి మాత్రం తింటున్నాం. క్వాంటిటీ తక్కువ ఇచ్చినా కానీ టేస్ట్ మాత్రం అయితే నాకైతే బాగుంది అనిపించింది. మీరు కూడా మా హాస్టల్లో బిర్యానీ తిని ఉంటే కనుక ఒకసారి కామెంట్ అయితే చేయండి ఎలా ఉందో.